హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎంత గందరగోళం నెలకొందో చూసాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలుపుతున్నారు అంటూ మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమయ్యాయి. ఆ తర్వాత ఆయన ఆ మాటల్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. సో, జంతువుల కొవ్వుతో కలిపిన లడ్డూలని అయోధ్యకు కూడా పంపించారు 1,00,000 లడ్డూల్ని అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ తర్వాత తగ్గుతూ వచ్చారు. సో, ఈ రకంగా ఆ ఇద్దరు నాయకులు చేసిన హడావుడి, ఆ నాయకులు మాట్లాడిన మాటలు, దానికి తోడుగా టీటీడీ ఈవో మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా హిందువులకు, భక్తులకు తిరుమల లడ్డు నాణ్యత పైన, తిరుమల శ్రీవారికి సంబంధించి శ్రీవారి సమీపంలో జరుగుతున్న అపచారాలపైన రకరకాల ఆందోళన కలిగించింది. సో, అక్కడ అపచారం జరగకూడదు అంటూ మొత్తం దేశం కోరుకుంది. కేవలం హిందువులు మాత్రమే కాదు, మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇటువంటి అపచారాన్ని సహించలేకపోయారు. సహించరు, సహించకూడదు కూడా. సో, ఇప్పుడు అప్పుడు వచ్చిన ప్రధానమైన ఆరోపణ, నెయ్యిని తక్కువ ధరకు కొనుగోలు చేశారు. తక్కువ ధరకు కొనుగోలు చేయడం ద్వారా ఆ తక్కువ ధరకు సప్లై చేస్తున్న కంపెనీకి సంబంధించిన వాళ్ళు దీంట్లో కల్తీ చేసి ఉంటారు అనేది అప్పుడు జనరల్‌గా వచ్చిన డిస్కషన్. తక్కువ ధరకు కొనుగోలు చేశారు. మార్కెట్‌లో ఈ నెయ్యి ఇంత క్వాలిటీకి దొరికే ప్రసక్తే లేదు. ఇంత తక్కువ ధరకు వాళ్ళు సప్లై చేస్తామని ఒప్పుకున్నారంటే న్యాచురల్‌గా దాంట్లో ఏదో అడల్టరేషన్ జరిగింది అని ఎవరైనా అనుకుంటారు. ఇది ప్రభుత్వం ఎందుకు అనుకోలేకపోయింది అప్పటి సర్కారు అంటూ, సో, చాలామంది లడ్డూ కల్తీ జరిగింది అని భావించిన వాళ్ళు చేస్తూ వచ్చిన ఆర్గ్యుమెంట్. అప్పుడు గుజరాత్‌లోని ఎన్‌డీడీబీకి పంపించి దీన్ని టెస్ట్ చేశారు. ఆ రిపోర్ట్‌లో జంతువులకు సంబంధించిన అవశేషాలు కలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అని వస్తే, ఖలిసాయి తరహా వ్యాఖ్యల్ని అప్పుడు అధికారులు మాట్లాడుతూ వచ్చారు. సో, దానికి సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. ఆ డీటెయిల్డ్ రిపోర్ట్‌లో ఎక్కడా కూడా కలిశాయి అనే విషయాన్ని ఆ రిపోర్ట్‌లో ఆ సంస్థ కూడా, ఎన్‌డీడీబీ కూడా పొందుపరచలేదు. సో, కలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అని. సో, కలవడానికి సంబంధించిన ఆస్కారం ఏ రకంగా ఉంటుంది అంటే, ఆ పశువు తినే ఆహారంలో దానికి సంబంధించిన అడల్టరేషన్ ఏమన్నా ఉంటే అది పాలలో రిఫ్లెక్ట్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. లేదా వయస్సు మళ్ళిపోయిన ఆవుల దగ్గర నుంచి, దానికి సరైన పౌష్టికాహారం లేని ఆవులు, వయస్సు మళ్ళిన ఆవుల దగ్గర నుంచి పాలు తీసుకున్నప్పుడు దానికి ఇటువంటి రిపోర్ట్స్ రావడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అంటూ ఎన్‌డీడీబీ చెప్పింది. సో, ఆ తర్వాత గందరగోళం క్రమంగా టోన్ డౌన్ చేస్తూ వచ్చింది టీటీడీ కూడా టోన్ డౌన్ చేస్తూ వచ్చింది. సో, టోన్ డౌన్ చేస్తూ వచ్చింది. సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ ఏం చేసిందో తెలీదు ఇప్పటివరకు. సిట్‌కి సంబంధించిన వార్తలు ఎక్కడ రావట్లేదు. సిట్ సంబంధించిన సీబీఐ అధికారులు వచ్చారో లేదో తెలీదు గానీ, ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు మాత్రం అక్కడికెళ్లారు, ఇక్కడికెళ్లారు, ఏదో రిపోర్ట్ తీసుకున్నారు, ఏదో జరుగుతోంది అనే ఒక ఇంప్రెషన్ అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. బట్ సీబీఐకి సంబంధించి దీనిపైన ఎంతవరకు దృష్టి పెట్టింది? సీబీఐ అధికారులు అసలు ఇక్కడికి వచ్చారా? సీబీఐ అధికారులు ఇప్పటివరకు విజిట్ చేశారా? సీబీఐ అధికారులు దీనిపైన ఏం ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు? సీబీఐ ఏ రకంగా దీన్ని లీడ్ చేయబోతుంది అనేది ఎక్కడ మనకి కనపడలేదు. మరి ఇంటర్నల్‌గా ఏం చేశారో తెలీదు. ఇక్కడ కొంతమంది సిట్‌లో ఇక్కడున్న ఇద్దరు ముగ్గురు అధికారులు మాత్రం అక్కడ తిరగడం, అక్కడ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏదో సేకరించడం అవి చేసినట్లుగా చూసాం. సీబీఐ అధికారుల ఇన్వాల్వ్‌మెంట్‌కి సంబంధించి ఇప్పటివరకు వార్తలు రాలా. కానీ ఒక శ్రీవారి భక్తుడిగా ఇప్పుడు కూడా నాకున్న ఆందోళన ఏంటి అంటే, ఇప్పుడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు దీనికి సంబంధించిన నెయ్యిని సప్లై చేస్తున్నారు. కేఎంఎఫ్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల తయారీకి, మిగతా అవసరాలకి నెయ్యిని సప్లై చేస్తున్నారు. సో, ఇప్పుడు కేఎంఎఫ్ సప్లై చేస్తున్న ఈ నెయ్యిని కూడా ఆ గుజరాత్‌లోని ల్యాబ్‌కి ఏమైనా పంపించారా? పంపిస్తున్నారా? చెక్ చేశారా? అది కాకుండా ఎన్ఏబిఎల్ ల్యాబ్ ఉంది బెంగుళూరులో. దానిలో టెస్ట్ చేసి తీసుకొచ్చిన నెయ్యిని ఎవరైనా తీసుకోవచ్చు. అక్కడ నుంచి రిపోర్ట్‌లో అది బావుంది అని రిపోర్ట్ వస్తే దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు అనేది టీటీడీ నిబంధన. గతంలో సప్లై చేసిన, ఆరోపణలొచ్చిన నెయ్యికి సంబంధించి కూడా ఎన్ఏబిఎల్ సర్టిఫై చేసిన నెయ్యే అది. సర్టిఫై చేసిన తర్వాత ఇక్కడికొస్తే వీళ్ళకి అనుమానం వచ్చి, చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఈవో గారికి అనుమానం వచ్చి దీన్ని గుజరాత్‌లోని ఎన్‌డీడీబీకి పంపించారు. ఎన్‌డీడీబీలో ఈ రకమైన రిపోర్ట్ వచ్చింది. సో, ఇప్పుడు కేఎంఎఫ్ పంపిస్తున్న నెయ్యి కూడా ఎన్ఏబిఎల్‌లో టెస్ట్ చేసి ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకునే టీటీడీ దగ్గరికొస్తోంది. టీటీడీకి మాత్రం ఇప్పుడేం అనుమానం రావట్లేదు బహుశా. ఎన్‌డీడీబీకి పంపించలేదు. సో, ఇప్పుడు కూడా పంపించుండాలి. కనీసం ఒక్కసారన్నా ఎన్‌డీడీబీలో టెస్ట్ చేసి ఉండాలి కదా! చేశారో లేదో నాకు తెలీదు. చేసి ఉండాలి కదా! చేసి ఇగో ఎన్‌డీడీబీలో మేము టెస్ట్ చేసాం, గుజరాత్‌కి సంబంధించిన ల్యాబ్‌లో టెస్ట్ చేసాం, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుండాలి కదా! అని చెప్తే ఆ నెయ్యిలో మేము కొత్తగా ఇప్పుడు వాడుతున్న నెయ్యిలో ఎన్‌డీడీబీతో టెస్ట్ చేయించాము. గతంలో వైసీపీ హయాంలో తీసుకున్న నెయ్యికి సంబంధించిన రిపోర్ట్ ఇది. ఇప్పుడు మేము వాడుతున్న నెయ్యికి సంబంధించిన రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్‌లో చూడండి ఎంత క్లియర్‌గా, ఎంత స్పష్టంగా, ఎంత బావుందో నెయ్యి. ఈ రిపోర్ట్ అడల్టరేషన్ అని ఆల్రెడీ మనం తేల్చేసాం. ఇగో ఈ నెయ్యి చాలా బావుంది. ఇంత బాగున్న నెయ్యిని మేము వాడుతున్నాం అని శ్రీవారి భక్తులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే బావుంటుంది. ఎందుకంటే ఇంత ఆందోళన ఉంది కాబట్టి, ఇంత గందరగోళం జరిగింది కాబట్టి. సో, ఇప్పుడు వాడుతున్న నెయ్యి సరైనదే. ఇప్పుడు వాడుతున్న నెయ్యి
మేము ఎన్డీడీబీ కూడా పంపించాం, దాంట్లో ఏమీ లేవు అని ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కలిగించాల్సిన అవసరం ఉంది. మీరు ఏ నెయ్యి వాడుతున్నా ఆ నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే శ్రీవారి భక్తులంతా బ్రహ్మాండమైన నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల వినియోగంలో వాడుతుంది అని నమ్మాలి. ఎందుకంటే చెడు చాలా ర్యాపిడ్ స్పీడ్తో వెళ్తుంది. మంచి చెప్పులేసుకునే లోపు చెడు ఊరంతా తిరిగి వస్తుంది అంటూ ఒక సామెత ఉంది. సో మంచేంటో జనాలకి తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ మంచేంటో మీరు చెప్పండి. చెడు మాత్రం ఆల్రెడీ దేశమంతా తిరిగింది కాబట్టి మీరు వాడుతున్న మంచి నెయ్యికి సంబంధించిన కాండక్ట్ రిపోర్ట్ భక్తుల ముందు ఉంచండి, వెబ్సైట్లో పెట్టండి. వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారైనా టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ని వెబ్సైట్లో పెట్టండి. నేను చెక్ చేశాను, నాకు ఎక్కడ కనపడలా, టెస్ట్ చేసినట్టు కూడా ఎక్కడ కనపడలా. బహుశా అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా, అందుకోసమే అడుగుతున్నా, ఆ రిపోర్ట్ పెట్టండి. కేఎంఎఫ్ ఏమైనా అద్భుతమైన సంస్థ అంటే నాకు కేఎంఎఫ్ అని కూడా అనుమానాలు ఉన్నాయి. నాకు గుర్తున్నంత వరకు 2007-8 ప్రాంతంలో ఇదే కేఎంఎఫ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తున్న సందర్భంలో ఆ నెయ్యిలో వాటర్ కూడా కలిపి తీసుకొచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అధికారులు ఆ వాటర్ని, నెయ్యిలో వాటర్ కలవదు కదా, నెయ్యిలో పైన తేలుతూ ఉంటుంది. సో వాటర్ ఉంది అంటూ రిజెక్ట్ చేసి పంపించారు. పంపించినప్పుడు కేఎంఎఫ్ ఇది మేము కలిపిన వాటర్ కాదు, తిరుమలలోనే వాళ్ళే కలుపుకున్నారు ఈ వాటర్ని అని చెప్పి అంది. ఇది మేము కలిపిన వాటర్ కాదు, ఎక్కడ కలిపిన వాటర్ అనేది టెస్ట్ చేయొచ్చు అంటూ ఆ నెయ్యిని తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే ఆ నెయ్యిలో కలిపిన వాటరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవో తిరుపతికి సంబంధించిన వాటర్ కాదు. కేఎంఎఫ్ ఎక్కడైతే నెయ్యిని తయారు చేసిందో ఆ చుట్టుపక్కల ప్రాంతానికి సంబంధించిన నీటిని ఇక్కడ కలిపారు అంటూ తేల్చాయి అప్పుడు ఆ రిపోర్ట్స్. అంటే ఇంటెన్షనల్గానే అప్పుడు కేఎంఎఫ్ఓ లేకపోతే దానిలో పనిచేస్తున్న ఇంకెవరో వాటర్ కలిపిన నెయ్యిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చే ప్రయత్నం 2007-8 ప్రాంతాల్లో చేశారు. ఆన్ రికార్డ్ తిరుమల తిరుపతి దేవస్థానం రికార్డ్స్లో ఇది ఉంటుంది. మీడియా రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అప్పుడు. కాబట్టి అటువంటి సంస్థకు సంబంధించిన నెయ్యిని మీరు ఇప్పుడు వాడుతున్నారు కాబట్టి మీరు ఎన్డీడీబీకి కూడా దీన్ని ఒకసారి పంపించి టెస్ట్ చేసి దాని కాండక్ట్ పైన కూడా మాకు సమాచారం ఇవ్వండి దయచేసి. మా పోయిన నమ్మకాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి దయచేసి. ఇంత పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానానికి దీన్ని చెక్ చేసే మెకానిజం 3 చోట్ల దీనికి సంబంధించి చెక్ చేసే అవకాశం ఉంది. మేము టెస్ట్ చేస్తున్నాం అంటూ గత ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు చెప్తున్నారు. ఇది కాకుండా ఇక్కడ దీనికి సంబంధించి ఎన్డీడీబీ ఏ రకంగా అయితే చెక్ చేస్తుందో అలా చెక్ చేయడానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ల్యాబ్ ఉండాల్సిన అవసరం ఉంది అంటూ టీటీడీ ఈవో గారు మాట్లాడారు గతంలో. సో ఆ ల్యాబ్ ఏర్పాటుకు కూడా ఎన్డీడీబీ ముందుకు వచ్చింది. వాళ్ళే ఇక్కడ ల్యాబ్ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ శ్రీవారి కోసం ఏర్పాటు చేస్తామని చెప్పారు అని కూడా మీడియాతో చెప్పారు. బహుశా ఆ ల్యాబ్ ఏమన్నా ఏర్పాటు చేశారా? ఆ ల్యాబ్ ఏర్పాటు చేసి ఇక్కడే టెస్ట్ చేస్తున్నారా? లేదా ప్రతి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మీరు ఎన్డీడీబీకి పంపిస్తున్నారా? ఈ విషయాలపైన తిరుమల తిరుపతి దేవస్థానం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవారి భక్తులకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది. వాళ్ళు తప్పు చేశారు, మేము ఆ ఏజెన్సీని మార్చేసాం, వేరే దగ్గర నుంచి నెయ్యి తెస్తున్నాం, ఇది మంచిదే అని అనుకోండి అంటే అనుకోలేం. ఎందుకంటే ఇన్ని చూసిన తర్వాత అనుకోలేం. పైగా సప్లై చేస్తున్న కంపెనీని చూసిన తర్వాత అనుకోలేం. కాబట్టి అనుకోవాలంటే మాకు పేపర్ కావాలి, రిపోర్ట్ కావాలి. ఆ రిపోర్ట్ని, ఆ పేపర్ని శ్రీవారి భక్తుల ముందు ఉంచాలని కోరుకుంటున్నాం. ఎన్డీడీబీ లేకపోతే ఇంకెవరో ఈ నెయ్యి నాణ్యతకు సంబంధించి ఒక సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే దాన్ని వాడితే బాగుంటుంది. అదర్వైజ్ మళ్ళీ ఏదో జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఏదో జరిగిందంట, అప్పుడు కూడా ఇలాగే అయిందంట అని ఎవరన్నా మాట్లాడితే, అటువంటిది ఏమన్నా బయటకు వస్తే మరోసారి కోట్లాది మంది హిందువులు మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలా రాకుండా ఉండాలంటే టీటీడీ దీనిపైన సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం కనపడుతోంది.